కేదారేశ్వరానికి వెళ్ళాక వరదలు వచ్చి అందులో కొట్టుకుపోవచ్చు. వాళ్ళ గతి ఏమిటి? కేదారానికి ప్రయాణమై దారిలో చచ్చిపోయినా కేదార దర్శనానికి వెడుతూ అక్కడ గంగానది వంటి నదుల్లో కానీ కొండల్లో కానీ ఏ కారణం చేతనైనా మరణిస్తే వాడు నిస్సందేహంగా ముక్తి పొందుతాడు. అతడు పరమ భాగ్యజీవి. అంటే కొన్ని కోట్ల కల్పములు గడిచినా కేదారయాత్రకి వెడుతూ మరణించినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి భూమికి రారు. అంత శాశ్వత ముక్తి పొందుతారు. ముక్తులు కూడా శాశ్వత ముక్తి, అశాశ్వత ముక్తి అని ఉంటాయి. శాశ్వత ముక్తి అంటే ఇంకా అక్కడి నుంచి రావాల్సిన అవసరం ఉండదు. దానినే శ్రీ కైవల్యము అంటారు. కైవల్యము పొంది కూడా తిరిగి వచ్చిన వాళ్ళు లేరా? జయుడు విజయుడు ఉన్నారు. శ్రీ మహావిష్ణువుకి అటు ఇటు కాపలా కాసేవాళ్ళు. వాళ్ళు కూడా శాపానికి గురై మళ్ళీ భూమికి వచ్చారు కదా. హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతభక్తులుగా వచ్చారు. అందుకని ఆ కైవల్యం వద్దన్నాడు పోతన గారు. శ్రీ కైవల్యం అంటే మేము తిరిగి రాకూడదు, ఇక బాబు ఈ తిరిగి వచ్చి ఈ భూలోకంలో పడలేము. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి రాని శ్రీ కైవల్యం కావాలి అని కోరుకున్నాడు ఆయన. అందువల్ల అటువంటి కైవల్యం కేదారానికి వెడుతూ మరణిస్తే వస్తుంది.